ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు 4 తీసుకొని అందులో 2 కట్ చేసుకొని ఇలా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా కుడక పౌడర్ కూడా కుడక పౌడరు ఆనియన్స్ వేసి మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగతా 2 ఉల్లిపాయ సైజు ముక్కలు అయితే చిన్న కట్ చేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేయాలి. రెండు పచ్చిమిర్చి చిలుకలు, ఉల్లిపాయ ముక్కల్ని పసుపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ముందుగా కడుపు శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకొని కలుపుకోవాలి. కారం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత చికెన్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఉడికిన తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోతుంది. ఇలా